చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు కదా సార్, దానిపై మీ స్పందన? మా స్పందన అండి చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా 5 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్. 5 ఏళ్ళు ఎక్కడ చెప్పారండి, ఆయన 3.5-3 సంవత్సరాలు అయిపోతుంది కన్ఫామ్గా అని చెప్తున్నారండి. కంపల్సరీ పూర్తి చేస్తారంటారా? కన్ఫామ్గా అండి. సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా అంటే వినాశనానికి జగనే కారణం అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. 100%, 100కి 200% అండి. 200%. అంటే మేము 73% వరకు చేసాము, జగన్ గారు ఎటువంటి పనులు అనేవి చేయలేదు అంటారా? ఈ 5 ఏళ్ళు ఎటువంటి పనులు చేసి ఉండరంటారా? చేయలేదు కాబట్టి కనబడుతుంది. అక్కడ పురోగతి చేస్తే కనబడేది కదండి, పురోగతి కనబడేది కదా. మనకు కనపడలేదు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఇప్పుడు పోలవరంలో నివసించే వాళ్ళకు కూడా కొంతవరకు అంటే నగదు అనేది ఇస్తానని, డబ్బులు అనేది ఇస్తానని మోసం చేశారని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. జగన్ మోసం చేశారు. అది అయితే దాని గురించి మాకు ఐడియా లేదండి. దాని గురించి ఎలా ఉంది దాని గురించి మనం మాట్లాడకూడదు. అది సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ లో పూర్తి చేస్తామంటున్నారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? చాలా మంచిదండి, అది చాలా మంచి కార్యక్రమం. 5 రూపాయలకి భోజనం కానీ టిఫిన్ కానీ పెడుతున్నారంటే ఎవరు లేరు, ఉన్నదాన్ని వాళ్ళు తీసేశారు, వీళ్ళు మళ్ళీ పెడుతున్నారు కాబట్టి మనం చాలా అభినందించాలండి అందరినీ. సార్ ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా సచివాలయ సిబ్బంది చేత, అంటే వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది చేత పంపించుకున్నారు అంటే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీ స్పందన సార్? అది మనం చెప్పలేమండి, అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఒక 1 month 2 months వెయిట్ చేసి చూసి ఈ సర్వీస్ బాగుంటుందా ఆ సర్వీస్ బాగుంటుందని చూసి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. చెప్పలేం మేడం, అది దాని గురించి మనకి అవగాహన లేదు, దాని గురించి చెప్పేటంత కాలం కాదు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ మీద కూడా చంద్రబాబు కేవలం వేధింపులకు గురి చేయడానికి ఇలాంటి చర్యలు చేశారని కొంతమంది వైసీపీ వ్యక్తులు అంటే అమ్మటి వేధింపు చర్యలు కాదండి, అది పర్టికులర్గా మనకు కనపడుతుంది కదా. అది ఆయన ఏవిఎంను పగలగొడతాము దౌర్జన్యం చేసినప్పుడు ప్రభుత్వం అనేది ఆస్తులను అలా చేసినప్పుడు ఎవరైనా చర్య తీసుకోవచ్చు. అది గిట్టినోళ్ళు ఏమనుకుంటారు, వేధింపు మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు అంటున్నాడు. సానుభూతిగా ఆలోచించేవాడు ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం చేస్తున్నారు అని అనుకోక తప్పదండి. మరి అమ్మటి రాంబాబు గారు కానీ కాసు మహేష్ రెడ్డి గారు కానీ చంద్రబాబు ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు, కష్టపూరితంగా చేస్తున్నారు అంటున్నారు, నిజమంటారా? అది చేస్తే కష్టపూరి చేస్తే ఇంకా ఆయన చాలా చేయొచ్చు కదండి. ఆయన ఏం చేయట్లేదు కదా. ఆయన ఏమన్నాడు, చట్టం దాని పని తాను చేసుకుపోద్ది, ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు. తప్పు చేసినట్టు ఎవరినైనా వదిలిపెట్టరు కాబట్టి దాని గురించి మనం అనకూడదు. తప్పు చేసి ఎవడైనా భయపడాల్సి, శిక్ష అనుభవించాల్సిందే. అది ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ నాశనానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని అనిత గారు కూడా పేర్కొంటున్నారు. అది మన ఐడియా లేదండి, దాని గురించి మనం చెప్పలేమండి. అది ఓకే సార్, తెలంగాణ సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తన జగన్ ఓటమికి జగనే కారణము ఈ విధంగా చర్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తను తప్పు చేయడం వల్లే ఆయన ఓడిపోయారండి. ఏ విధంగా సార్? అంటే ఆయన పోలవరం పట్టించుకోలేదు, అమరావతిని పట్టించుకోలేదు, మద్యం గురించి 3 వల్ల ఆయన ఓడిపోయారు. లేకపోతే డ్యామ్ షూర్గా ఆయన వచ్చాడు. అంటే కేవలం రాజకీయ వ్యవహారాలు పార్టీలకు సంబంధించి అవన్నీ మేడం అవన్నీ మనకు తెలియదు. మాకు తెలిసిన నాలెడ్జ్ ఒకటేనండి, పోలవరం కానీ అమరావతిని కానీ మద్యం కానీ ఉన్నట్టయితే 100కి 200% ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆ పథకాలు బ్రహ్మత్సమైన పథకాలు 2 లక్షల చిల్లర కోట్లు వదిలేడు. కాదనట్లా, ప్రజలకు అందినోళ్ళు అందే అంటున్నారు, అందనోళ్ళు అందనే అంటున్నారు. కానీ ఆయన ఓడిపోవడం కారణం ఏంటి అంటే ఈ 3ని వదిలేశాడు ఆయన. మెయిన్ వదిలేసి మనకి యువతకి అవకాశాలు రావట్లేదు కాబట్టి మెయిన్ కారణం అది మేడం. ఇప్పుడు రేవంత్ గారు వ్యాఖ్యానించిన వాటిలో నిజం ఉందంటారా? ఉంది కదండి, ఉంది కాబట్టి ప్రజలు అలా తీర్పు ఇచ్చారు కదా. అది మనం చెప్పేది కాదు కదా. అది మరి జగన్ గారు చంద్రబాబు గారు మా మీద కక్షపూర్తమైనటువంటి చర్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు కదా సార్. అది అపోహేనండి. వైసీపీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అని అనడానికి వాళ్ళ సరిగ్గా పత్రాలు అవన్నీ ఉన్నట్టు అనుమతులు ఉన్నట్టు ఎందుకు కూలుస్తారండి? అదేదో ప్రజాకోర్టు వీళ్ళది ఏదో ప్రజావేదికను కూల్చారు దానికి కక్షతో కూలుస్తున్నారు అనుకోవడం తప్పు.